వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈ వాళ్ళ మూవీ వచ్చేసి సార్ మేడం సుమ అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మీ అందరూ తెలిసిందే మన విజయ్ సేతుపతి గారు, అండ్ మెయిన్ వచ్చేసి మన నిత్యమేన గారు అనమాట. ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయస్. అప్పుడెప్పుడో మన మహారాజుతో హిట్ కొట్టాడు మన విజయ్ సేతుపతి గారు. మళ్ళీ దాని తర్వాత అండ్ ఈ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ ఈ మూవీ అయితే ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతుంది. అండ్ మెయిన్ సినిమా వచ్చేసి మనకి ఫుల్గా సీరియస్గా తీసుకెళ్ళాలి చెప్పాలంటే. కాకపోతే మధ్యలో కామెడీ మనకి పెట్టారనమాట. ఆ కామెడీ కూడా మనకు ఆకట్టుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మంచి మంచి ఫన్ అయితే మనకి జరుగుతుంది. అండ్ మెయిన్ వచ్చేసి కుటుంబం వచ్చినప్పుడు అంటే మనకి ఫుల్గా మనకైతే కోపంతో రగిలిపోతూ ఉంటారు ఒక్కొక్కరును. అండ్ ఆ మధ్యలో వచ్చి మన విజయ్ సేతుపతి గారు కామెడీ చేయడం, అండ్ నిత్యమైన గారు వాళ్ళ మాటలు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడైతే మనకి ఒక అనిపిస్తుంది ఇదేంటో కోపం టైంలో కూడా మనకైతే కామెడీ తెప్పించారో చాలా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మెయిన్ స్టోరీ ప్లాట్కి వచ్చేస్తే ఏమి ఉండదు. విజయ్ సేతుపతి గారికి మనకి ఫస్ట్ పెళ్లి చూపులు అయితే చూడడం అయితే జరుగుతుంది. దాని తర్వాత చిన్న గొడవల వల్ల మనకి నిత్యమేన గారు అండ్ విజయ్ సేతుపతి గారు కొంచెం కలవడం అయితే కొంచెం ఇబ్బంది పడతారు. కాకపోతే మరి అంటే పెళ్లి చేసుకుంటారు ఇద్దరు లవ్ మీద. చేసుకున్న తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి రిమైన్ ది పార్ట్ ఆఫ్ ది ఫిలిం మీ థియేటర్లో చూస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది, ఒక బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. దాని తర్వాత కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యన. ఆ గొడవలు అయిన క్రమంలోని వీళ్ళిద్దరు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వాళ్ళ అన్నీళ్ళకి చెప్పడం, వాళ్ళ నాన్నకి చెప్పడం, ఇలాంటి పెద్ద పెద్ద గొడవలు అయితే అవుతాయి. ఆ గొడవల మధ్యలో మంచి కామెడీ బేస్ అయితే మనం పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో విజయ్ సేతుపతి గారు అండ్ ఒక పొరాటో షాప్ అయితే ఉంటుంది. ఆ పొరాటో షాప్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ పొరాటోకి వచ్చిన వాళ్ళందరూ తినేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ మధ్య మళ్ళీ ఎక్కువ మనకైతే ఫైట్లు అయిపోతూ ఉంటాయి. అండ్ అక్కడ వాళ్ళ పని వాళ్ళదే అండ్ వీళ్ళ పని వీళ్ళదే అన్నట్టు ఉంటుంది. విజయ్ సేతుపతి గారు ఇందులో అయితే చాలా బేస్ వాయిస్తో మనకైతే ర్యాంపేజ్గా చూపిస్తారు. అండ్ అతను ఫస్ట్ టైం నేను ఎలా చూడడం, ఎందుకంటే తను చాలా మూవీస్ చూశారు, అంటే కామెడీ సినిమాలు కానీ యాక్షన్ సినిమాలు కానీ. అండ్ ఈ మూవీ ఎలాగుంటుందంటే ఒక కామెడీ, ఒక యాక్షన్, ఒక రొమాంటిక్ అండ్ ఈ మూడు కలిపితే ఎలాగుంటుందో మన విజయ్ సేతుపతి గారు అండ్ ఈ మూవీలో అయితే ఖచ్చితంగా మీరు చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ వైజ్గా చూస్తుంటే అందరూ బాగా చేశారు. అండ్ మెయిన్ ఈ మూవీలో మెయిన్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారంటే మన విజయ్ సేతుపతి గారు, మన నిత్యమేన గారు అనమాట. నిత్యమేన గారు కాంబినేషన్ అండ్ విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ చాలా బాగుంటుంది భయ్. అండ్ మెయిన్ వచ్చేసి ఒక క్లైమాక్స్ వచ్చిన ఒక 30 minutes అయితే మంచి ఎంగేజ్ చేస్తూ ఉంటుంది మనకి. అక్కడికి వచ్చే ఎమోషన్ కానీ, అక్కడికి వచ్చే ఫైట్స్ కానీ, అక్కడికి వచ్చే ఎలివేషన్ సీన్స్ కానీ, అండ్ బీజం కూడా చాలా బాగా కొట్టారు. అండ్ డైరెక్టర్ గారు ఇదివరకు మూవీస్ చూసుకుంటే అంటే పెద్దగా ఏం మూవీస్ కాదు. అండ్ ఈటీ అవన్నీ కొంచెం మనకి యావరేజ్గా ఆడే. బట్ ఈ మూవీస్కి వచ్చేసరికి ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక కనెక్ట్ చేసే విధంగా మనకైతే వెళ్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి నిత్యమేన గారి కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు వచ్చే కామెడీ అంటే మనకు కొట్టేసుకుంటారు వీళ్ళిద్దరును. కాకపోతే అక్కడ ఒక ఫన్గా మనకి జనరేట్ చేసి చూపిస్తారు థియేటర్లో, చాలా బాగుంటుంది. ముఖ్యంగా యోగిబాబు గారు కూడా మంచి ఫన్ అయితే మనకి పెట్టడం అయితే జరుగుతుంది. ఇందులో బాబా భాస్కర్ కూడా ఉన్నారు. కాకపోతే అతను ఎలాంటి రోల్ అంటే అంటాడు తప్ప ఏముండదు సినిమాలోని. అతను ఆ రోల్ ఇచ్చారనమాట. అతను వచ్చినప్పుడల్లా మంచి కామెడీగా ఉంటుంది, తిరగడమే అతను కారుని, అతను ఏ పైన ఉండదు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మన హీరో కన్నా ఒక బామర్ది అయితే వేసాడు. అతనైతే తమిళ మూవీలో ఎక్కువ విలన్ కన్నా అయితే వేయడం అయితే జరిగింది. తన యాక్టింగ్ కూడా ఇందులో చాలా బాగుంది. ఎందుకంటే ఒక బామర్ది ఒక అంటే బావ నచ్చకపోతే ఎలా ఉంటుంది అనేసి ఈ మూవీలో అయితే తన క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అది కూడా మనకి అంటే చూసినప్పుడు బిగ్ స్క్రీన్ మీద పర్లేదురా బాగానే ఉన్నది అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి విజయ్ సేతుపతి గారిని ఎక్కడ డల్ చేయరు భయ్. ఎందుకంటే ఒక కామెడీ వైజ్గా కామెడీ ఉంటుంది, ఒక రొమాంటిక్ వైజ్గా రొమాంటిక్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి యాక్షన్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అలా వెళ్ళిపోతుంది అనమాట. 2 గంటలు ఒక 15 నిమిషాలు ఉంటుంది సినిమా. ఎక్కడ బోర్ కొట్టదు అండ్ మొత్తం అంతా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే బాగా న్యాయం చేశారని చెప్పొచ్చు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి విజయ్ సేతుపతి కింద వాళ్ళ అమ్మ కింద ఒక క్యారెక్టర్ ఉంది. అండ్ ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు రెగ్యులర్లీ. ఎందుకంటే మనకి తమిళ సినిమాలో అయితే అమ్మ కింద క్యారెక్టర్ ఈవిడే అయితే ఎక్కువ షూట్ అవుతారు. అండ్ ఇందులో వచ్చేసి ఒక అగ్రెసివ్ రోల్లో అయితే ఇచ్చారు తన క్యారెక్టర్, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. ఇది స్టార్ట్ అవ్వడమే ఒక మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఏదో సినిమాలో పెద్ద కక్షలు పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయినట్టు చూపిస్తారు మనకి. బట్ ఎండ్ అవ్వడం మనకి ఎలా ఎండ్ అవుతుంది అంటే ఒక బ్యూటిఫుల్ మూవీ చూసారా అన్నట్టు ఎండ్ అవుతుంది. అండ్ లాస్ట్లో వచ్చిన నాకు ఒక సీన్ అయితే బాగా నచ్చింది. ఒక ఆటోలో సీన్ మన విజయ్ సేతుపతి గారు వెళ్ళిపోతారనమాట. కాకపోతే అక్కడ నిత్యమేన గారు ఒక పరిగెట్టుకొని వస్తారు. ఆ సీన్ అయితే చెప్పక్కర్లేదు, మామూలు కాదు. థియేటర్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు రే బాగుందిరా అన్నట్టు మనకి అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ పాప సీన్స్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి. అంటే మధ్యలో ఆ పాప చిన్న చిన్న సౌండ్ చేస్తుంటుంది. అంటే ఎలా అంటే ఒక చైనీస్ భాషలో అంటమాట. అంటే నవ్వు వస్తుంది మనకి, అది నవ్వు తెప్పించడానికి పెట్టారు. అది కూడా చాలా బాగుంటుంది అనమాట, బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. క్లైమాక్స్లో కూడా ఒక ఫైట్ అనేది చాలా మందిని మనకి గుంపు కూడా పెట్టారు, అది కూడా బాగుంటుంది. అండ్ మెయిన్ చెప్పాలంటే ఎక్కడ సినిమా క్లమ్జీ లేకుండా నీట్గా బిగ్ స్క్రీన్ మీద మనం చూపించారనమాట. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తాం. అండ్ ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో ఏదైనా మూవీ చిల్ అవ్వాలి భయ్యా అంటే
ఖచ్చితంగా 100కి 1000% ఈ మూవీ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకొని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.